అందరికీ నమస్కారం అండి. మనమందరము ఎక్కడికైనా వెళ్ళటానికి ఆటోల్లో, బస్సుల్లో, రైళ్లలో ఇలా వెళ్తూ ఉంటాము. అలాగే దేవతలకి కూడా వెళ్ళటానికి వాహనాలుంటాయి. శివుడికి నందీశ్వరుడు, వినాయకుడికి ఎలక, కుమారస్వామికి నెమలి, లక్ష్మీదేవికి గుడ్లగూబ, అలాగే దుర్గాదేవికి సింహము వాహనాలుగా ఉన్నాయి. దుర్గాదేవి వాహనము సింహము. అయితే నవరాత్రులలో 9 రోజులు వివిధ రకాలైన అవతారాలతో అమ్మవారిని పూజ చేస్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు పూజ చేసినప్పుడు అమ్మవారు ఒక్కొక్క వాహనం పైన మనకు దర్శనమిస్తూ ఉంటారు. అయితే అమ్మవారి యొక్క ప్రధాన వాహనం మాత్రము సింహము. అమ్మవారికి ప్రధాన వాహనంగా సింహం ఎందుకుంది అన్న విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ వీడియో చూడడానికి ముందు ఓం దుర్గాదేవియే నమః అని కామెంట్ చేయండి. మీరు గనక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా దుర్గాదేవికి సింహం ఎందుకు వాహనంగా మారిందో ఇప్పుడు తెలుసుకుందాము. మనం పూజించే దేవతలలో దుర్గాదేవికి ప్రధానమైన స్థానం ఉంది. శక్తి స్వరూపిణిగా భావించి దుర్గాదేవిని పూజించటం జరుగుతుంది. దేవీ మహత్యము పురాణం ప్రకారము జగన్మాత మహాలక్ష్మీదేవి మహిషాసుర అనే రాక్షస సంహారం కోసము దుర్గాదేవి అవతారం ఎత్తింది. దాదాపు అన్ని హిందూ దేవుళ్లకు వాహనాలుంటాయి. మహావిష్ణువు యొక్క వాహనము గరుత్మంతుడు, శివుడి యొక్క వాహనము నందీశ్వరుడు, గణేశుని వాహనము ఎలుక, కార్తికేయుడి వాహనము నెమలి, సరస్వతీదేవి వాహనం హంస, దుర్గాదేవి వాహనం సింహము. నవరాత్రులలో అమ్మవారు వివిధ రకాల వాహనాలపైన మనకు దర్శనమిస్తూ ఉంటుంది. శైలపుత్రి అమ్మవారు ఎద్దు వాహనంగా, గాడిద కాళరాత్రి వాహనంగా భావించి పూజ చేస్తారు. అయినా కూడా దుర్గాదేవి ప్రధాన వాహనం సింహము. అయితే దుర్గాదేవికి సింహం ఎందుకు వాహనమైందో ఇప్పుడు తెలుసుకుందాము. పార్వతీదేవి కొడుకైన కార్తికేయుడి పేరు స్కందుడు. అందుకే పార్వతీదేవిని స్కందమాత అని కూడా పిలుస్తారు. కాత్యాయనీదేవి వాహనం కూడా సింహమే. కుష్మాండాదేవికి పులి వాహనం కాగా చంద్రవంకాదేవి వాహనం కూడా పులి. కుష్కాండాదేవి, స్కందమాత, కాత్యాయని అమ్మవార్లది కూడా సింహం వాహనము. సిద్ధిదాత్రి పద్మం మీద కూర్చొని భక్తులతో పూజలు అందుకుంటుంది. పురాణాల ప్రకారము శివుడిని భర్తగా పొందాలని పార్వతీదేవి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేస్తుంది. ఈ తపస్సు కారణంగా పార్వతీదేవి చీకటిలో కలిసిపోయింది. పెళ్ళైన ఒకరోజు తర్వాత శివుడు పార్వతిని కాళీ అని సంబోధించినప్పుడు పార్వతీదేవి కైలాసాన్ని విడిచిపెట్టి మళ్ళీ తపస్సు చేసింది. ఆ సమయంలో ఆకలితో ఉన్న సింహము అటుగా వచ్చి తపస్సు చేస్తున్న పార్వతీదేవిని వేటాడాలి అనుకుంటుంది. అయితే అక్కడ తపస్సులో మునిగి ఉన్న దేవిని చూసి మౌనంగా ఆమె ముందు కూర్చుంటుంది. దేవి తపస్సు ముగించి మేల్కొన్నప్పుడు తాను ఆమెను ఆహారంగా తీసుకోవాలని పార్వతీదేవి ఎదురుగా సింహం కూర్చుని ఉంది. అలా అనేక సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కూడా సింహము తాను కూర్చున్న చోటు నుంచి కదలలేదు. పార్వతీదేవి తపస్సుకు మెచ్చిన మహాదేవుడు ప్రత్యక్షమై పార్వతీదేవిని గౌరీ అని అభివర్ణించాడు. అప్పుడు పార్వతీదేవి గంగా స్నానం చేయగా ఒక చీకటి దేవత ప్రత్యక్షమైంది. అమ్మవారి ఈ రూపాన్ని కాళరాత్రి అంటారు. పార్వతీదేవిని వెంటాడి తినడానికి వచ్చిన సింహాన్ని తన వాహనంగా మార్చుకుంది. ఎందుకంటే సింహము పార్వతీదేవి కళ్ళు తెరవడం కోసము అనేక సంవత్సరాలు వేచి చూసింది. అందుకే పార్వతీదేవి సింహాన్ని తన వాహనంగా చేసుకుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.